నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2024 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు అందించబోతున్నాను ఈ వీడియోలో మీకు. అలాగే మరి వెబ్సైట్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనేటువంటిది, మరి దాంతోపాటుగా ఎగ్జామ్స్ ఎప్పటికల్లా పూర్తి అవ్వాలి, రిక్రూట్మెంట్ అనేటువంటి కూడా పూర్తి వివరాలు మీకు అయితే అందిస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మరి వివరాలు వెళ్ళబోయే ముందు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేటట్టుగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుందండి. మరి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అనేటువంటి ఏర్పాటైంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి పైన తొలి సంతకం అన్నట్లుగానే ఆయన నిన్న పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సంతకం డిఎస్సి ఫైల్ మీదనే చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారో గత ప్రభుత్వంలో, దానికి అదనంగా 10,000 పోస్టులు, అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో మొత్తం 6,000 పైచిలుకు పోస్టులకు సంబంధించి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి అనుబంధంగా దానికి మరి పొడిగిస్తూ ఇంకొక 10,000 పోస్టులు యాడ్ చేసి మొత్తంగా 16,347 పోస్టులకైతే మరి ఈసారి డిఎస్సి నిర్వహించాలనేటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి తనుగుణంగా త్వరలోనే మరి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దానికి సంబంధించి మరి మీకు నేను అప్డేట్స్ అనేటువంటి కూడా ఇస్తాను. అలాగే వెబ్సైట్ ఏది ఉంటుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసి చూసినట్లయితే మీకు అక్కడ అప్డేట్స్ అనేటువంటి కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో మరి చూద్దాం దీంట్లో ఇంకా పోస్టులు ఇంకేమున్నాయి, ఏ పోస్టులకి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేటువంటిది చూద్దాం. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 16,347. మరి ఇందులో చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లు 7,725 పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా ఎస్జిటిలో చూసుకున్నట్లయితే 6,371 పోస్టులు అయితే ఉన్నాయి. మరి టీజీటీ పోస్టులు 1,781 పోస్టులు ఉన్నాయి. పీజీటీ పోస్టులు చూసుకున్నట్లయితే 226 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ప్రిన్సిపల్స్ 52, దాని తర్వాత పీజీటీలు మొత్తం 132 అయితే ఉన్నాయి. మరి చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు చూసుకున్నట్లుగానే మనకు ఈ డిఎస్సి ఏదైతే ఉందో మరి ఇదంతా ప్రక్రియ కూడా, ఈ పోస్టుల భర్తీ అంతా కూడా మనకు December 31 కల్లా కూడా ముగించాలని చెప్పేసి మరి సిఎస్ గారు అయితే మరి విద్యాశాఖ వారికి అయితే జారీ చేయడం జరిగింది జీవోని. సో మరి అది కూడా దీనికి సంబంధించి త్వరలో మనకు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను. దీనికి సంబంధించి మనం వెబ్సైట్లో వెళ్ళి చూద్దాం ఒకసారి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనేటువంటిది కూడా అక్కడ చూసుకున్నట్లయితే మీకు కూడా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేటువంటిది ఇక్కడ క్లియర్ అవుతుంది. ఇంతకుముందు మరి ఎవరైతే డిఎస్సి కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళందరికైతే ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరి ఇంకెవరైతే మరి కొత్తగా మరి టెట్ ఫలితాలు కూడా విడుదల కావాల్సిన నేపథ్యంలో మనకి ఇంకా ఎవరైతే టెట్కి రాసి ఉన్నారో, ఎవరైతే ఆ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే మరి ఇక్కడ అవకాశం అనేది కల్పించారు రీసెంట్ ఎవరైతే రాస్తున్నారో టెట్, సో వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి మరి ఈసారి వచ్చినట్లయితే మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్ అనేటువంటిది ఉంది. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీరు ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే డేట్స్ ఉన్నాయో లాస్ట్ చివరి డేట్స్ అవే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి మరి ఇంకా మనకు వెబ్సైట్ అనేటువంటి అప్డేట్ కావాల్సి ఉంది. మరి నిన్ననే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి పూర్తిగా అయితే మనకు ఆ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది కాబట్టి మరి ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహం అనేటువంటిది వచ్చింది కాబట్టి మరి మీ యొక్క ప్రిపరేషన్ని భాగంగా మళ్ళీ ఒకసారి మీరు అదే వేగవంతంతో మరలా మీరు మంచిగా ప్రిపరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అందరు కూడా మరి ఎదురు చూసినటువంటి తరుణం అంటే అది. సో డిఎస్సి మెగా డిఎస్సి రావాలి, మళ్ళీ దానికోసం ఆయన మనకు అదే సమయంలో అభ్యర్థులకు అందరికీ వెన్నంటే ఉండి ఆయన హామీలో భాగంగా నేను ఇవ్వడం జరిగింది. మరి తొలి సంతకం నేను డిఎస్సి పైనే మెగా డిఎస్సి పైన చెప్పడం జరిగింది కాబట్టి ఆ మాట మేరకు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన నిన్నటి పదవీ బాధ్యతలు చేపట్టిన తదనంతరం మొట్టమొదటి సంతకం ఆయన ఈ డిఎస్సి ఫైల్ మీదనే చేయడం జరిగింది కాబట్టి మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు వస్తున్నాయి. సో దానికి వచ్చినప్పుడు నేను మీకు అయితే ఈ అప్డేట్స్ అనేటువంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమున్నాయి, మరి అలాగే ఏమైనా డేట్స్ ఇచ్చారు, మళ్ళీ దానికి సంబంధించి మరి ఇంకొక టెట్ ఉంటుందా, మరి ఇవన్నీ కూడా టెట్ ఫలితాలు ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ డిఎస్సికి సంబంధించి 2024కి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి
ఆన్‌లైన్ అప్లికేషన్ అనేటువంటిది పొడిగించడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు వరకైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ఆస్కారం అయితే కల్పించారు. మరి ఎవరైతే ఏపీ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు జనరల్ కేటగిరీలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరైతే తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క కేటగిరీలో ప్రకంగానే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫీజు కానివ్వండి, అలాగే ఎలా అప్లై చేయాలనేటువంటిది కూడా మీకు అన్ని డీటెయిల్స్ సహా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. మీరు అక్కడి నుంచి కూడా చూసేసినట్లయితే, లేదా మీరు ఛానల్ వెళ్ళి డైరెక్ట్‌గా అక్కడ మీరు టీజీ డీఎస్సీ 2024 అనే వీడియో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అన్ని కూడా చూసి ఆ విధంగా మీరు అప్లై చేసేసుకోవచ్చండి. దాని మీద కూడా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి. మన ఛానల్‌లో డీఎస్సీ హిందీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే 80 మార్క్స్ ప్రిపరేషన్‌లో భాగంగా మనం చేయించడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే లైవ్ ఉంటుందండి. మరి అక్కడ కూడా మీరు ఫ్రీగానే పార్టిసిపేట్ చేసేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఆ ప్రాక్టీస్ సెట్స్ కూడా చాలా యూజ్‌ఫుల్ అని భావిస్తున్నాను. మరి ఆ ప్రాక్టీస్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైవ్ అయిపోయిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పీడిఎఫ్స్ అనేటువంటివి ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు మళ్ళీ చూసాలనుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. డీఎస్సీ హిందీ క్లాస్ అని చెప్పేసి దానికి సంబంధించి ప్లేలిస్ట్ మీకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి టెలిగ్రామ్‌లో అక్కడ నుంచి ఫ్రీగా పీడిఎఫ్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక ప్రిపరేషన్‌లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోండి. అలాగే ఎన్‌వీఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే జనరల్ హిందీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈజీగా అర్థమయ్యేలాగైతే చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్లేలిస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా మీరు చూసి మరి మీకు ఎలా అనిపిస్తున్నాయో మరి దానిపై వాటిపై మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ఒపీనియన్ కూడా మీ యొక్క సజెషన్ కూడా ఇచ్చినట్లయితే దానికి సంబంధించి మీకు నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ డీఎస్సీపై కూడా మీకు ఏమైనా ఒపీనియన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా ఇక్కడ మీరు కామెంట్ చేసినట్టు దానికి తప్పకుండా నాకు తెలిసినంత వరకు మీకైతే మంచి ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికైతే నేను సిద్ధంగా ఉన్నానండి. సో మరి ఈ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికైతే అక్కడ నాకు తెలిసినంత వరకు ఏదైనా వచ్చినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మరియు సమాధానాలు సరైన సమాధానం కూడా మీకు తప్పకుండా అయితే ఇస్తానండి. మరి ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ చూజ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేటట్టుగా. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.